వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజున టీడీపీ జనసేన ఉమ్మడి ఏదైతే అభ్యర్థుల ప్రకటన మరికొంత లేట్ కాబోతోందా అంటే అవునని చెప్పాలి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దీని మీద ఈ పీకే ఎఫెక్ట్ పనిచేయబోతుందన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతోని లోకేష్ స్వయంగా ఆయన తీసుకొని వచ్చారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి. చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే రేపటి ఎన్నికల వరకు కూడా టీడీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసేందుకు అంగీకరించారు. ఈ పరిణామాలతో వైఎస్ఆర్సీపీ నిజంగానే ఉలిక్కిపడింది. ప్రశాంత్ కిషోర్తో పూర్తి స్థాయిలో తమకు సంబంధాలు లేవంటూనే, ఐపాక్ తమతోనే ఉందంటూనే రిషి టీంని ఓన్ చేసుకుంటూ ప్రశాంత్ కిషోర్ని బయటికి గెంటే ప్రయత్నం అయితే చేస్తుంది గత వారం రోజులుగా వైసీపీ. సో అయితే ఇక్కడ టీడీపీ ఒక మైండ్ గేమ్కి అయితే తెరదీసింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని టీడీపీ ఎంతవరకు తీసుకుంటుంది అనేది మనం పక్కన పెడితే, బట్ అదే స్థాయిలో ఈ రోజున ప్రశాంత్ కిషోర్ని తీసుకురావడం ద్వారా వైఎస్ఆర్సీపీని ఒక డీమోరలైజ్ చేశామని కూడా టీడీపీ లెక్కలు కడుతోంది. అయితే ఆ విషయంలో టీడీపీ సంతోషపడుతున్నా, బట్ జనసేన మాత్రం ఈ విషయంలో ఒక డైల్మాలో ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మరీ వాళ్ళకి మద్దతు ప్రకటించారు. స్వయంగా పొత్తుల ప్రకటన కూడా చంద్రబాబు నాయుడుతో ఒక హామీ తీసుకున్న తర్వాత బయటకు వచ్చి అటు లోకేష్ ఇటు బాలకృష్ణని పక్కన పెట్టుకుని ఒక పొత్తుల ప్రకటన చేయడం జరిగింది అధికారికంగా. సో అప్పటి నుంచి ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించారు. అటు లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి రెండు పార్టీల నేతలు పలుసార్లు ఇప్పటికే భేటీ అయి ఉన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోని కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. లేటెస్ట్గా లోకేష్ కూడా అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి సంక్రాంతి తర్వాత చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని ఒక అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఒక ఉమ్మడిగా మీడియా ముందు ఒక ప్రకటన చేస్తారంటూ కూడా ఆయన సస్పెన్స్కి తెరదించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇక్కడ జనసేనలో ఒక ఆందోళన ఉంది. టీడీపీలో కూడా ఆ చర్చ అయితే జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రశాంత్ కిషోర్ టీడీపీకి వ్యూహకర్తగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన వైపు నుంచి చేయించుకున్న సర్వేలు కావచ్చు, టీడీపీ జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎక్కడెక్కడ జనసేనకి టికెట్లు అకామిడేట్ చేయాలనే అంశానికి సంబంధించి కావచ్చు, ఇప్పటికీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జరిపిన చర్చలకు ఒక కొలికి వస్తున్నా, ఇప్పుడు తాజాగా దాంట్లో పీకే లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ కావడం వల్ల ఈ చర్చల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ టికెట్ల వ్యవహారం కూడా వేరే టౌన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే లైక్ మనం చూసుకున్నాం, సో గాజువాక లాంటి చోట టీడీపీకి కొంచెం హోల్డ్ ఉంది, పవన్ కళ్యాణ్కి హోల్డ్ ఉంది. అట్లాంటి చోట ఆ టికెట్ ఎవరికి ఇవ్వాలని ఒక నెగోషియేషన్ ఉంది. సో అలాంటి చోట్ల పీకే లాంటి వాళ్ళు కొత్త సర్వేలతో తెర మీదకి వస్తే పూర్తి స్థాయిలో సినారియో మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జనసేనలో ఈ ఆందోళన అయితే ఉంది. సో ఇక వెస్ట్ లాంటి సీట్లు కూడా పోతిన మహేష్కి కేటాయించాలని జనసేన అడుగుతుంది, విజయవాడ వెస్ట్ లాంటి సీట్స్. ఆ విషయంలో ఇప్పటిదాకా టీడీపీ నుంచి నెగోషియేషన్ అయితే లేదు. బట్ పీకే లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయనే ఆందోళన ఉంది. ఎందుకంటే టీడీపీ ఈరోజు ఫైనల్ లిస్ట్ని రెడీ చేసుకున్న తర్వాత కూడా పీకే ఒపీనియన్ కానీ అదేవిధంగా ఆయన తీసుకొచ్చిన ఫీడ్బ్యాక్ని కూడా ఒకసారి పరిశీలించే అవకాశం ఉంటుంది. అప్పుడు జనసేన కేటాయించే టికెట్లు కావచ్చు, జనసేన అడ్జస్ట్ చేసే విధానంలో కావచ్చు, మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ పరిణామాలతోనే ఈరోజు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్ట్ లేట్ కాబోతుందని చర్చ జరుగుతోంది. లోకేష్ ముందుగానే ప్రకటన చేస్తున్నారు సంక్రాంతి తర్వాత ఆ లిస్ట్ ఉంటుంది అని. సో ఇది మరింత లేట్ కాబోతోందని చర్చ జరుగుతుంది. యాక్చువల్గా అయినట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సుదీర్ఘంగా ఇటీవల పదే భేటీ అవుతూ వస్తున్నారు. ఈ భేటీ తర్వాత అయితే సంక్రాంతి లోపే ఒక లిస్టును మనం ప్రీఫేజ్గా రిలీజ్ చేయాలని ఒక అంచనాకైతే వచ్చారు. ఆ దిశగా లీకులు కూడా వచ్చాయి. కానీ ఈ రోజున లోకేష్ చేసిన ఒక ప్రకటన సంక్రాంతి తర్వాతే ఏదైతే అభ్యర్థుల లిస్ట్ ఉంటుంది అది కూడా పవన్ అండ్ చంద్రబాబు ఉమ్మడిగా ప్రకటిస్తారని చేసిన ఒక ప్రకటనతో చాలామంది క్లారిటీ వచ్చినట్లయింది. పూర్తిగా అటు జనసేన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూర్చొని ఇద్దరు టికెట్ల పంపకం, టికెట్ల ఎంపిక సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా పీకే ఒపీనియన్ కూడా, ప్రశాంత్ కిషోర్ ఒపీనియన్ కూడా దీనికి యాడ్ ఆన్ చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో వీళ్ళు ముగ్గురు కూర్చొని టికెట్ను ఫైనలైజ్ చేయబోతున్నారని అంచనాలు వస్తున్నాయి. అయితే ఇక్కడే జనసేన ఒక డైల్మాలో ఉంది. ఎందుకంటే తమ ఎన్ని సీట్లు కోరబోతున్నారనే విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు చంద్రబాబు నాయుడుకి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మరి పీకే లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ కావడం వల్ల తమ సీట్ల విషయంలో ఏదైనా ట్రబుల్ చేసే అవకాశం ఉందా అన్న చర్చ కూడా వాళ్ళలో ఒక చర్చ అయితే జరుగుతూ వస్తుంది జనసేనలో. మరి ఈ విషయాలన్నిటికీ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజుల పాటు టీడీపీ జనసేన టికెట్ల ఎంపిక కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే అది ఎట్లాగైనా వైసీపీ లిస్ట్ కంటే ఎక్కువగా లేట్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. రేపు సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి లిస్ట్ అనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఆల్రెడీ షఫ్లింగ్ చేసిన లిస్ట్ని. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లిస్ట్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాక అటు ప్రశాంత్ కిషోర్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే టీడీపీ లిస్ట్ రెడీ, జనసేనతో కలిసి లిస్ట్ని రెడీ చేసేందుకు, లిస్ట్ని మీడియా ముంచేందుకు కూడా సిద్ధమవుతోంది. మరి సో ఈ దిశగా చూసుకున్న టీడీపీ జనసేన లిస్ట్ మాత్రం, అభ్యర్థుల లిస్ట్ మాత్రం పూర్తి స్థాయిలో ఇంకొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉందన్నదైతే వాస్తవం.